ఒకనికి 2 రుణస్తులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములు, మరి ఒకడు 50 దేనారములు అచ్చియుండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయాను గనుక అతడు వారిద్దరిని క్షమించను. కాబట్టి వీరిలో ఎవడు అతను ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగాను. అందుకు సీమోను, అతడు ఎవని ఎక్కువ క్షమించిన వాడే అని నాకు తోచుచున్నది. యేసుక్రీస్తు వారు అన్నారు, నీవు సరిగా యోచించితివి అన్నాడు. సో కాబట్టి ఎక్కువగా ప్రేమించుట, ఎక్కువగా ఆతిథ్యము చేయుట, ఎక్కువగా ఇక్కడ కొన్ని ప్రిన్సిపల్స్ మనకి కనిపిస్తాయి, కొన్ని సత్యాలు. ఏంటంటే యేసుక్రీస్తు వారికి మనం అందరం కూడా అచ్చి ఉన్నవారము, అది ఆయన చెప్పేది. సీమోను అచ్చి ఉన్నాడు, పాపాత్మురాలైన స్త్రీ అచ్చి ఉన్నది, థియోఫిలాస్ గారు అచ్చి ఉన్నారు, శశికిరణ్ గారు అచ్చి ఉన్నారు, అందరం అచ్చి ఉన్నాం. అందరం ఎవరం అప్పు తీర్చలేం. యేసుక్రీస్తు వారికి మనం చెల్లించాల్సింది దమ్మిడీ కాసు కూడా మనం చెల్లించలేం. ఈ ప్రపంచంలో ప్రతి మానవుడు ఆయనకు అచ్చి ఉన్నాడు. ఏ మానవుడే కానీ ఆ అప్పు తీర్చలేడు. ఆయన క్షమించాడు. యేసుక్రీస్తు వారు క్షమించాడు. ఆ సత్యాన్ని మనము గ్రహించాలి. తర్వాత రెండవ విషయం ఏంటంటే, మనం తీర్చలేము, ఆయన క్షమించాడు. క్షమించబడిన వారు కృతజ్ఞత కలిగి ఉండాలి అనేది. క్షమించబడినటువంటి వారు క్షమించిన వానిని ప్రేమించాలి అనేది. యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను క్షమించాడు కాబట్టి ఏం చేయాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఆ కృతజ్ఞత, ఆ ప్రేమ వెల్లడించబడాలి.